కవిత గారి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని పెట్టారు. అసలు ఉద్యమకారులకు ఎక్కడ ఆత్మగౌరవం దెబ్బతింది? ఈ సభ ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర ఉద్యమకారులదే, తర్వాత ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరులది. ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరుల ఆకాంక్ష మేరకు ఉద్యమకారులందరికీ కూడా సమన్వయం కల్పించాలి, నా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనేది పాటుపడినటువంటి సందర్భంలో ఉద్యమకారులు ఊవెత్తున ఉద్యమం చేసిన సందర్భం అది. కాకపోతే ఈరోజు పార్టీలకు అతీతంగా కల్వకుంట్ల కవిత గారు చేపట్టబోయేటువంటి ఈ తెలంగాణ ఆత్మగౌరవ సభ విజయవంతం కావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి నాదులు లేడని మేము అనుకుంటున్నాం. గతంలో మేము కూడా కొన్ని బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి సందర్భం ఉన్నది. కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే కూడా తెలంగాణ సెంటిమెంట్ పార్టీ అని ప్రజలందరూ నమ్ముకున్న సందర్భం అది. కాకపోతే ఈరోజు చూస్తే ఉద్యమకారులను బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ అంటే ఈ మూడు పార్టీలు కూడా ఎక్కడ కూడా పట్టించుకొని పక్షంలో గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కల్వకుంట్ల కవిత గారు నా గొంతును నొక్కిన సందర్భం అది. నేను ఎవరికి కూడా ఏం న్యాయం చేయలేకపోయినా అని ఆమె బహిరంగంగా చెప్పారు. కాకపోతే ఈరోజు చూసేసరికి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ఉద్యమకారుల పక్షాన నేను ఉండాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లా నుండి ఈరోజు చాలా పెద్ద ఎత్తులో వచ్చి ఈ యొక్క ఆత్మగౌరవ సభకు మద్దతు తెలిపారు. కానీ ఈరోజు కవిత గారు చేస్తున్నటువంటి పోరాటం అంత ఆషామాషి కాదు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కొరకు, తెలంగాణ మేధావుల శ్రేయస్సు కొరకు, ఉద్యమకారుల అభివృద్ధి శ్రేయస్సు కొరకు ఈరోజు కవిత గారు పిడికిలి పట్టి ఈరోజు సమాజంలో జనం బాట అనే కార్యక్రమం ద్వారా కూడా ప్రజలందరికీ దగ్గరైనటువంటి సందర్భం మనందరం చూస్తూ ఉన్నాం. కవిత గారు ఎక్కడైతే ప్రజల్లోకి వెళ్ళి జనం బాట ద్వారా ప్రజల సమస్యలను కానీ, రైతుల సమస్యలను కానీ, భూమిని కోల్పోయినటువంటి ప్రజల పక్షాన ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో చాలా వరకు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడికి ఇనాగ్రేషన్ చేసినటువంటి సందర్భం వస్తుంది. అంటే ఆమెను ప్రజలను ఉద్దేశించి ప్రజల కొరకు పోరాడుతున్నారు కాబట్టి ఆమె పార్టీ పెట్టక ముందుకే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంటే ఆటోమేటిక్గా ప్రజల సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతున్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు మనం పార్టీలకు అతీతంగా ఈ యొక్క సభకు మేము కూడా వచ్చినాము, మేము కూడా సంతోషపడుతున్నాము. కానీ ఉద్యమకారులకు ఈ కల్వకుంట్ల కవిత ద్వారా మేము న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నాం, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారినప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్లో కేవలం బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే న్యాయం జరిగింది తప్పించి ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి ఎవరికి కూడా న్యాయం జరగలేదు అనేది కూడా కవిత గారు చెప్పడం జరిగింది. మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు తెలంగాణ ద్రోహులు ఆ రోజు తెలంగాణ ఉద్యమము కేసీఆర్ సార్ గారు తెలంగాణ ఉద్యమం అనే నినాదాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా తెలంగాణ నేలను పుట్టినటువంటి కొంతమంది దుర్మార్గులు ఆ ఉద్యమానికి అడ్డు చెప్పారు. కొంతమంది వివక్షతతోని కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఆంధ్ర నాయకుల తొత్తులుగా మారినటువంటి కొంతమంది మూర్ఖులు కూడా ఆ రోజు అడ్డుపడినటువంటి సందర్భం. కానీ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకే మంత్రి పదవులు కానీ, మిగతా పదవులు కానీ వాళ్ళకే వచ్చినాయి. ఆ రోజు కవిత గారు కూడా తెలంగాణ మూమెంట్ అప్పుడు కేసీఆర్ సార్ చెప్పారు, చట్టసభల్లో కానీ శాసన మండలిలో కానీ మహిళలు కూడా అత్యధిక స్థాయిలో ఉండాలి అని చెప్పి దాని మాట నెరవేర్చకపోవడంతో గతంలో కూడా కల్వకుంట్ల కవిత గారు ప్రశ్నించారు. అదే ప్రశ్నించే గొంతుకగా ఈరోజు కల్వకుంట్ల కవిత గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. దానికి మా ఉద్యమకారుల తరఫున మేమందరం కూడా మద్దతు తెలుపుతా ఉన్నాం. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, వాళ్ళు చేయడం వల్లనే కేసీఆర్ గారు చేయాల్సిన పనులు కూడా చేయలేకపోయారని కూడా గతంలో వ్యాఖ్యలు చేయడం. పనులు చేయకపోవడం పక్కకు పెడితే కేసీఆర్ సార్ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఒక్క పిలుపిస్తే వేలాది గొంతుకలు, కోట్లాది గొంతుకలు రోడ్ల మీదకి వచ్చి నెక్స్ట్ మాకు ఏ క్షణం ఏం జరుగుతుందో అని, అంటే మా జీవితాల మీద మాకు సోయి లేకుండా ఆ రోజు మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. కానీ ప్రతి ఒక్కరికి ఏముంటుంది, కేసీఆర్ సార్తోని ఫోటో దిగాలి, కేసీఆర్ సార్ని కలవాలి, కేసీఆర్ సార్ని దగ్గర నుంచి చూడాలి. గతంలో కల్వకుంట్ల కవిత గారు కూడా కేసీఆర్ సార్కి లేఖ రాసిన సందర్భంలో మెయిన్ ఇది చెప్పారు, మనం కొంతమంది సీనియర్లకు కూడా మనం అవకాశం ఇస్తే బాగుంటుంది ఆ సభలో అంతమంది. కానీ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మీరు కొంచెం ప్రశ్నిస్తే బాగుంటుంది. ఉన్న వాస్తవాలు చెప్పారు, దయ్యాలు ఉన్నాయా లేవా అనే త్వరలో అన్నీ బయటపడతాయి. సమయం వచ్చినప్పుడు మేమందరం కూడా చెప్తాం. కుట్రపూరితంగానే కవిత మీద కేసు పెట్టారు అనుకోవచ్చా? 100%. గతంలో కేసీఆర్ సార్ గారే చెప్పారు, నన్ను ఏం చేయలేక నన్ను అడ్డుకోలేనటువంటి ఈ కేంద్ర ప్రభుత్వము బీజేపీ నా మీద కుట్రలు చేస్తూ ఉన్నది, నన్ను ఏం చేయలేని పక్షాన నా బిడ్డ మీద యొక్క నిందను మోపిరు, కాబట్టి నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని గతంలో కేసీఆర్ సార్ మీడియా ముఖంగా చెప్పిన సందర్భం. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు సోయి మర్చి అదే లిక్కర్ స్కామ్ను ఈరోజు మళ్ళీ కల్వకుంట్ల కవిత గారికి అంటగడుతూ
అదే ప్రశ్న ఇస్తున్నారు. కానీ వాళ్ళ నాయకుడు చెప్పిన మాటనే కదా, కేసీఆర్ సార్ అంటే మాకు కూడా గౌరవం ఉంది, కేసీఆర్ సార్ చెప్పినటువంటి మాటను వాళ్ళు పాటించకుండా ఈరోజు అవే విమర్శలు కల్వకుంట్ల కవిత గారిపై చేయడం నిజంగా సిగ్గుచేటు. అంటే ఈ సభ ద్వారా ఏం హెచ్చరికలు చేస్తున్నారు, మీ డిమాండ్స్ ఏంటి అసలు? సమస్యలు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను ప్రశ్నిస్తుంది, ప్రజల పక్షాన పోరాడుతుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారునికి న్యాయం జరగాలని పోరాడుతూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజల శ్రేయస్సు కొరకు గతంలో కవిత గారు కూడా చెప్పారు, ఏమని, భౌగోళిక తెలంగాణ మాత్రం సాధ్యమైంది, చెప్పుకోవడానికి మా రాష్ట్రం మాకు వచ్చింది అనేది మాత్రం సాధ్యమైంది, సామాజిక తెలంగాణ అనేది మాత్రం సాధ్యం కాలేదు. సామాజిక తెలంగాణ శ్రేయస్సు కోసం కవిత గారు అడుగులు వేస్తున్నారు. ఆ అడుగుల వెనుక మా అడుగులు కూడా తోడుంటాయి. అయితే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది, వాళ్ళకు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని చెప్పారు, అట్లాగే 250 గజాల జాగా కూడా ఇస్తారని చెప్పారు. అవన్నిటిని కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విస్మరించింది. ఇప్పుడు కవిత గారు ఆ ఉద్యమకారులకు ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పట్ల ఇట్లాంటి సభ పెట్టడం చాలా ఆనందకరమని, అట్లాగే భవిష్యత్తులో అయినా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలని చెప్తున్నారు. ఆ కవిత వెంబడే మేము ఉంటాం, కవిత చేస్తున్న ఉద్యమాలకు కూడా మా వంతు సహకారం కూడా అందిస్తామని చెప్పేసి కూడా జాగృతి కార్యకర్తలే చెప్తున్నారు. కెమెరామెన్ సుమంతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైదరాబాద్.